నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, నిన్న సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. ఇది కామనే కదా అని చాలామంది అనుకుంటున్నారు. మరి కామన్ అయితే ఇంటికి వెళ్ళి మరి పర్సనల్గా 2.5 గంటల పాటు వాళ్ళు భేటీ అయ్యారు అంటే, ఆ భేటీ తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అక్కడ జరిగిన గ్రామీణాభివృద్ధికి సంబంధించి, జల్ జీవన్ మిషన్కి సంబంధించి, అలాగే ఆయన ఈ విధంగా సహాయ సహకారాలు ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులకు సంబంధించి కోఆపరేట్ చేస్తున్నారో ధన్యవాదాలు తెలిపాను సీఎం చంద్రబాబు నాయుడు గారికి. అట్లాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2028 నాటికి అందరికీ మంచినీటి ఈ సదుపాయం కల్పించాలి ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అనేది మాత్రం ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి వాస్తవంగా అయితే 2.5 గంటల పాటు అదే జరుగుతుందా? ఒకసారి మీరే ఆలోచించండి. అది కూడా సీఎం ఇంటికి వెళ్ళి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేవలం ధన్యవాదాలు తెలపటానికి మాత్రమే అక్కడికి వెళ్ళి ఉంటారా అనే దాని మీద ఈరోజు మనం 3 పాయింట్లతో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంత పనిగట్టుకొని మరి సీఎం ఇంటికి వెళ్ళి మరి ఓన్లీ ధన్యవాదాలు తెలపటానికే వెళ్ళి అంత ఇదేమన్నా ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు సీరియస్ యాక్షన్ ఏదో తీసుకోబోతున్నారు. ఆయన ఏదో మాస్టర్ ప్లాన్ వేశారు. దాన్ని సీఎంతో డిస్కస్ చేయటానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు అనే దాని మీద కొంతమంది అయితే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. వాటి మీద ఈరోజు మనం మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. మీరు కనుక మీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే, ఇంకేదైనా ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళారా అనే అనుమానం కనుక మీకు వస్తే, ఆలోచన కనుక మీకు వస్తే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇన్ కేసు నేనేమన్నా ఊహించుకొని నేనేమన్నా తప్పుగా చెప్పినా కూడా అమ్మా ఇది తప్పు అని చెప్పి నా తప్పును మీరు ఖండించండి. అంతేకాని అసభ్య పదజాలంతో అస్సలు మాట్లాడొద్దు. నిన్న కూడా నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే కామెంట్ల కోసం, ఇప్పుడు పనిచేసే వ్యక్తి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. కాబట్టి మీరు చెప్పే పని, నేను చెప్పే విధానం కానీ ఆయన చేసే విధానం కానీ మీకు నచ్చకపోతే అది అభిప్రాయం, ఎవరి అభిప్రాయం వాళ్ళది భిన్నంగా ఉంటుంది. కాబట్టి తెలియచేయండి, తప్పులేదు, ఎవరైనా సరే తెలియచేయండి. కానీ అసభ్య పదజాలం దయచేసి వాడకుండా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేసినా అందరికీ వస్తుంది. వాళ్ళు వైసీపీయా, జనసేన, టీడీపీ ఇవన్నీ పక్కన పెడతాం. ఒక్క వ్యక్తి ఒక బూతుతో ఒక కామెంట్ పెట్టారు అంటే మొత్తం వైసీపీకి వస్తుంది, మొత్తం జనసేనకి వస్తుంది, మొత్తం టీడీపీకి వస్తుంది. కాబట్టి అసభ్య పదజాలాన్ని ఇక వదిలేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. వీడియో బాగున్నా బాగోలేకపోయినా, నేను చెప్పే పాయింట్ బాగున్నా బాగోపోయినా మీ అభిప్రాయాన్ని చెప్పాలి అనుకుంటే మాటలతో చెప్పండి, భాషతో చెప్పండి, భావజాలంతో చెప్పండి. అంతేగాని కరెక్ట్ కాని భాషలో దయచేసి చెప్పకండి అనేది నా చిన్న విజ్ఞప్తి. ఇక టైం వేస్ట్ చేయకుండా కమ్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే నిన్న హనుమాన్ అనే వన్యప్రాణి సంరక్షణ కోసం హనుమాన్ ప్రాజెక్ట్ అనే విధానాన్ని, పద్ధతిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభించడం జరిగింది. గతంలో అయితే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనే దాని మీద చిత్తూరులో అయితే ప్రారంభించారు. అది సక్సెస్ అయ్యేసరికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వన్యప్రాణి దినోత్సవం అయినటువంటి నిన్న అయితే ఈ కార్యక్రమాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అయితే మనుషులకి వన్యప్రాణులకి మధ్య సంఘర్షణలు లేకుండా, వన్యప్రాణుల వల్ల మనుషులకి, మనుషుల వల్ల వన్యప్రాణులకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ హనుమాన్ ప్రాజెక్టును తీసుకొచ్చాము అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ యానిమల్స్ని, ఈ వన్యప్రాణులను రక్షించడానికి ఒక 100 వాహనాలను కూడా ఈ అంబులెన్స్ తరహాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ జంతువుల వల్ల మనుషులకు ఇబ్బంది కలిగినా, ఈ మనుషుల వల్ల జంతువులకు ఇబ్బంది కలిగినా కూడా మరి ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ హనుమాన్ ప్రాజెక్టును తీసుకొచ్చిన ఆయన మరి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో జరుగుతున్న మనుషులకు మధ్య జరుగుతున్న గొడవల్ని అంత ఈజీగా వదిలేస్తారా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆలోచించుకోండి. వన్యప్రాణులకి మనుషులకి మధ్య జరుగుతున్న సంఘర్షణలే జరగకుండా ఉండాలి అని హనుమాన్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆయన మరి మనుషులకి మధ్య సంఘర్షణలు పెడుతున్నటువంటి కొంతమంది మనిషి రూపంలో ఉన్న జంతువుల కోసం ఏ వ్యూహం రచించకుండా ఉంటారా అనేది ఇంకో ప్రశ్న.
మరి ఆ వ్యూహం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, నిన్న సీఎం ఇంటికి వెళ్ళి మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. మరి ఏ విషయాల మీద భేటీ అయ్యారు అంటే, చాలా మంది చెప్పుకుంటున్న మాట ఏమిటి అంటే, కేవలం జల్ జీవన్ మిషన్ ద్వారా 2028 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా మంచి నీటి సదుపాయం కల్పించాలి అనేది, గ్రామీణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి అని, అట్లాగే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేయాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఆల్రెడీ కల్పిస్తున్నాం, మీరు నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు అంటూ ఆ ఒక్కటి చెప్పి వచ్చేసారా, లేదా నెక్స్ట్ రాజ్యసభ సీట్ల గురించి డిస్కస్ చేశారా, లేకపోతే నామినేటెడ్ పోస్టుల గురించి డిస్కస్ చేశారా అనేది ఈ 3 పాయింట్ల మీదే ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు. కానీ కేవలం ధన్యవాదాలు తెలపటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూడో వ్యక్తి లేకుండా, తమ నీడను సైతం నమ్మకుండా సీఎం ఇంటికి వెళ్ళి మరి 2.5 గంటల పాటు భేటీ అయ్యారు అంటే ఆంతర్యం లేకుండా ఉంటుందా? మీరే చెప్పండి ఖచ్చితంగా. అయితే ఏ విషయాల మీద డిస్కస్ చేసి ఉండొచ్చు అనే దాని మీద కూడా ఇంకొంతమంది తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అవేంటి అంటే, కొడాలి నాని గారు బయటకు వచ్చి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు బయటకు వచ్చి సడన్గా ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ఎన్ని రోజులు ఉంచుతారు? 100 రోజులు ఉంచుతారా? ఆ పైన ఉంచుతారా? చెప్పండి అన్నట్టుగా అరెస్టుల గురించి మాట్లాడుతూ ప్లీజ్ మమ్మల్ని అరెస్ట్ చేయండి అంటూ ఆయన అడిగే విధానం, అలాగే రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నువ్వు వెళ్ళినా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు వెళ్ళినా నష్టం నీకే నారా లోకేష్ అంటూ ఆయన మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించబోతున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో 2.5 గంటల భేటీలో ఇదే అంశం చర్చకు వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో ప్లాన్ చేశారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద డిస్కస్ చేసి ఉంటారు అనేది కూడా ఒక రకమైన వాదన. ఇక ఇంకో విషయం ఏంటంటే, మొన్న కిరణ్ రాయల్, నిన్న అరవ శ్రీధర్, నేడు బిఆర్ నాయుడు, రేపు ఎవరు అనే దాని మీద క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఆలోచిస్తే, ఇలా మీరు కిరణ్ రాయల్ విషయం, అరవ శ్రీధర్ విషయం, బిఆర్ నాయుడు విషయం ఇలాగే వదిలేస్తే రేపు ఇంకొక విషయం తీసుకొస్తారు, ఖచ్చితంగా తీసుకొని వచ్చే తీరతారు. జనంలో కూటమి మీద అసహ్య భావన ఏర్పడేలాగా చేస్తారు, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు స్ప్రెడ్ చేయటంతో పాటు కూటమి మీద ఎటువంటి అంటే రాజకీయాలకు పనికిరారు కూటమి నేతలు అనే విషయాన్ని జనంలోకి ఖచ్చితంగా తీసుకువెళ్తారు. దీన్ని ఆదిలోనే ఖండించాలి. మనం అప్పుడే ఖండించి ఉంటే ఇప్పటి వరకు వచ్చేది కాదు. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ వ్యక్తిగత విషయాలకు సంబంధించి వాళ్ళు ఆ విధంగా ఒక్కొక్క విషయం ఈ విధంగా తీసుకొస్తున్నారు కాబట్టి, పరిపాలనా విధానంలో మనం చేసే విధానంలో వాళ్ళు తప్పులు చూపించడానికి ఏమీ దొరకట్లేదు కాబట్టి ఇదొక దాన్ని అస్త్రంగా వాడుతున్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చేద్దాం, మన నాయకులను, ఈ కూటమికి సంబంధించిన నాయకులను ఏ విధంగా అలర్ట్ చేయాలి ఇలాంటి విషయాల్లో అనే దాని మీద కూడా డిస్కస్ చేసి ఉంటారు అనేది కూడా తెలుస్తోంది. అయితే ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడితే, ఆయన చెప్పే మాటలు ఏమిటి అంటే, ఎంతసేపు టార్గెట్ బిఆర్ నాయుడు, టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ప్రతి వీడియో కూడా, ఎవరికి సంబంధించిన వీడియో అన్నీ కూడా మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి దాకా ఎందుకు వెళ్తుంది, వాళ్ళ విషయాలన్నీ కూడా టీటీడీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాయి అంటే, మత కల్లోలాలకు సంబంధించి, ఈ టీటీడీ ఆలయాలకు సంబంధించి, అలాగే అన్ని దేవాలయాలకు సంబంధించి ఏదో జరుగుతుంది, హిందువుల మీద భారీగా కుట్ర ఏదో జరుగుతుంది, రాష్ట్రంలో కల్లోలాలు సృష్టించాలన్న ఉద్దేశంతో ఏదో జరుగుతుంది. ఈ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గరకే ఎందుకు వెళ్తున్నా ఈ ప్రతి వీడియో కూడా, ప్రతి పిక్కు కూడా, ప్రతి ఫోటో కూడా, ప్రతి వ్యక్తిగత విషయాలు కూడా ఇతని దగ్గరికే ఎందుకు వెళ్తున్నాయి అనే దాని మీద ఫోకస్ చేస్తే అక్కడ ఏదో జరుగుతోంది. తిరుమలలో ఈ దేవాలయానికి సంబంధించి, టీటీడీకి సంబంధించి చిన్న చిన్న ఆలయాల మీద ఎంత ఫోకస్ చేసినా వాళ్ళు ఫేమస్ అవ్వరు కాబట్టి ఈ టీటీడీ మీద ఎందుకు టార్గెట్ చేశారు, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుందా. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాన్ని కవర్ చేయటానికి ఈ విధంగా వాళ్ళు ఇలా ఎన్నెన్ని కుట్రలో ఎన్నెన్నో బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి వాటిని ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎలాగ వాటిని ఎదుర్కోవాలి అనే దాని మీద డిస్కస్ చేశారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అన్నిటికంటే ముందు
అందరూ ఉన్నారు, మరి నేను లేకపోతే ఎలాగా అన్నట్టుగా రోజా కూడా ముందుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నిన్న మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు గురించి మాట్లాడింది అంటే ఆ వీడియోలో ఫేక్ వీడియోలో లేకపోతే రియల్ వీడియోలో మాట్లాడారంటే అర్థం ఉంటుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేయటంలో వాళ్ళ ఆంతర్యం ఏమిటి, టార్గెట్ కూటమి అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి, మన నేతలు ఎలా ఎదుర్కోవాలి, మనం వాటిని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలి, సంక్షేమం అభివృద్ధి వైపు వెళ్తున్నాం, వాటిని ఎలా ఎదుర్కోవాలి, జనానికి మంచి చేయటం కన్నా జనం ఏ విధంగా చెడు ఆలోచిస్తారు అనే దాని మీద ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఇప్పుడు దాకా మనం పరిపాలన అంటూ మనం పై స్థాయిలో ఆలోచిస్తున్నాం, కానీ కింది లెవెల్లో వాళ్ళు కూటమి మీద నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవటం ఎలా అనే దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మూడో వ్యక్తి లేకుండా 2.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారితో భేటీలో ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉంటారు అనేది చాలా మంది చెప్తున్న మాట. అయితే చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అంటే ఇది రొటీన్ మీటింగ్ కాదు, ఏదో స్ట్రాటజీతో కూడిన మీటింగ్ అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. మరి ప్రత్యర్థులకు మూడుతుందా? ఈ మూడవ వ్యక్తి లేకుండా జరిగిన భేటీలో వాళ్ళు డిస్కస్ చేసుకున్న అంశాల వల్ల, మూడవ వ్యక్తి లేకుండా జరిగిన ఈ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మూడుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఈసారి అయితే మూడుతుంది, ఖచ్చితంగా మూడి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళ ఓపిక నశించింది. ఇక వాళ్ళకి ఓపిక లేదు, వాటిని చూస్తూ ఊరుకునే ఓపిక అయితే లేదు. వాళ్ళు రంగంలోకి దిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క నిమిషం ప్రజాపాలన అనేది పక్కన పెట్టి ఈ విషయాల మీద ఫోకస్ చేసి వీటిని ఎలా కట్టుదిట్టం చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రత్యర్థులకు చవి చూపించబోతున్నారా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. మరి పవన్ కళ్యాణ్ గారి కొత్త వ్యూహం ఏంటి? ఈ వ్యూహం ద్వారా రంగంలోకి డైరెక్ట్గా ఆయనే దిగారా? మరి చంద్రబాబు నాయుడు గారితో ఈ వ్యూహం గురించి ఆయన డిస్కస్ చేశారా? ఆ వ్యూహం వల్ల ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయా అనేది మనకు కూడా తెలియాలంటే మనం కూడా వెయిట్ అండ్ సీ అనమాట. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు, కానీ వాళ్ళు ఏం చేయాలి అనుకున్నారో, ఏ విధంగా ప్రత్యర్థులు సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారో ఆ సైలెంట్కి వీళ్ళు వయలెన్స్ చేర్చకుండా వీళ్ళు అదే సైలెంట్గా వాళ్ళు ఏం చెయ్యాలో చేస్తారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్ మీ ముందుకైతే ఉంచా. అయితే మీకేమైనా అనుమానాలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.